రాష్ట్రంలో భూ సమస్యలు 7 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు, భారీగా అప్లికేషన్లు. ఒక్కో గ్రామంలో 100 నుంచి 150 మంది బాధితులు ఉన్నారట. కొన్ని గ్రామాల్లో 300కు పైన అప్లికేషన్లు. కేటగిరీల వారీగా డివైడ్ చేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి 15 ఆగస్టును డెడ్లైన్గా పెట్టుకున్న సర్కార్. ఏంటంటే ఇప్పుడు ధరణితోటి మొత్తం కూడా దరిద్రం అయిపోయి మొత్తం ఆగమాగం అయిపోయింది కథ. దాంతో ఇప్పుడు భూభారత్ తోటి కొంతవరకు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా అనే విషయం పక్కకు పెడితే కొంతవరకన్నా మన ఉపశమనం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 7 లక్షలకు పైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గ్రామంలో సరాసరి 100 నుంచి 150 మంది బాధితులు ఉండగా కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య 300కు పైనే ఉన్నట్లు వెల్లడైంది. అధికారుల తీరు మెరుగ్గా ఉన్న చోట సమస్యలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో పరిష్కారం కాని ఈ సమస్యను ఇప్పుడు భూభారతి చట్టం కింద పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెవెన్యూ సదస్సును నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి ఆగస్టు 15వ తేదీలోగా అన్ని సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 85% మండలాల్లో అధిక సమస్యలు ఉన్నాయంట. గతంలో ధరణి పోర్టల్లో పరిష్కారం కాని భూ సమస్యలను ఇప్పుడు భూభారత్ చట్టం అమల్లో భాగంగా పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయించినట. మంచి పని ఇది, జాగ్రత్తగా చేయండి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.